నమస్కారం అండి. ఈరోజు మనము గర్భిణీ కాకపోవటానికి కారణాలు ఏంటి అని తెలుసుకుందాము. గర్భిణీ కాకపోవటానికి కారణాలు ఉత్త స్త్రీలలోనే కాదండి, వాళ్ళ భర్తల్లో కూడా ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ భర్తనే. ఎవరికి ప్రెగ్నెన్సీ రాకపోయినా, కడుపు కాకపోయినా ముందర భర్త టెస్ట్ చేయించుకోవాలి. ఇద్దరు టెస్ట్ చేయించుకోవాలి. కానీ చాలామంది భర్తలు భార్యలనే ముందరికి తోస్తారు, మీరు ఫస్ట్ చేయించుకోండి అని. కానీ ఇద్దరు చేయించుకోవాలి. ఎందుకంటే భర్తలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి ఈజీగా ట్రీట్ చేయొచ్చు. అవి కనుక ట్రీట్ అయిపోతే వీళ్ళలో అన్ని నార్మల్ ఉంటే స్త్రీలలో ఈజీగా గర్భం వస్తుంది. కాబట్టి మనము మగవాళ్ళలో ఏ ప్రాబ్లమ్స్ ఉంటే గర్భం రాదు అన్న సంగతి తెలుసుకుందాము. ఒకటి, హార్మోన్స్. టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఉంటుంది మేల్స్లో, అది కనుక తక్కువైనా కూడా రాకపోవచ్చు. రెండోది, టెస్టిస్లో ప్రాబ్లమ్స్ ఉంటే రాకపోవచ్చు. అందులో ఈ వీర్య కణాలని ప్రొడ్యూస్ అవుతాయి, అవి కనుక సరిగ్గా ప్రొడ్యూస్ కాకపోయినా కూడా రాకపోవచ్చు. ఈ వీర్య కణాలు ప్రొడ్యూస్ అయ్యాక అవి ఒక ట్యూబ్ ద్వారా వాస్ డిఫరెన్స్ అంటారు, దాని ద్వారా వస్తాయి అన్నమాట బయటికి. ఆ ట్యూబ్లో ఏమైనా బ్లాక్ ఉన్నా కూడా ఈ వీర్యం రాకపోవచ్చు, వీర్య కణాలు రాకపోవచ్చు. తర్వాత ఆ ట్యూబ్ అంతా బాగుండి బయటకి వచ్చినా కూడా కొన్నిసార్లు ఆ వీర్య కణాలు సరిగ్గా ఉండకపోవచ్చు. అవి వీక్గా ఉంటాయి, అబ్నార్మల్గా ఉంటాయి, లేకపోతే కణాల సంఖ్య తక్కువ ఉండొచ్చు. ఇవన్నీ మనకు ఎట్లా తెలుస్తాయంటే సీమెన్ అనాలిసిస్ చేస్తే తెలుస్తాయి. సీమెన్ అనాలిసిస్ తప్పకుండా చేయించుకోవాలి, అంటే వీర్యాన్ని టెస్ట్ చేయించుకోవాలన్నమాట. వీటిల్లో ఏ ప్రాబ్లం ఉన్నా అన్నిటికీ ట్రీట్మెంట్లు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా అందరు భర్తలు ఎవరికైతే ప్రెగ్నెన్సీ రావట్లేదో వాళ్ళు కూడా ముందరికి వచ్చి టెస్ట్ చేయించుకోవాలి. తర్వాత ఆడవాళ్ళలో ఎందుకు రావట్లేదు అని తెలుసుకోవడానికి వాళ్ళలో కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ హార్మోన్ ప్రాబ్లం ఉంటుంది. హార్మోన్ ప్రాబ్లం ఏంటంటే FSH, LH అని ఉంటాయి పిట్యూటరీ గ్లాండ్లో. అవి ప్రొడ్యూస్ కాకపోతే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ కాదు. ఈస్ట్రోజన్ ఓవ్యులేషన్కి అవసరం. ఓవ్యులేషన్ అంటే ఏంటి? ఓవరీస్ నుంచి అండాల్ని ఉత్పత్తి చేయడానికి కావాల్సిన హార్మోన్ అనమాట. ఆ హార్మోన్ వస్తేనే, ఆ హార్మోన్ ఉంటేనే అండము ఉత్పత్తి అవుతుంది. అండము ఉత్పత్తి అయితేనే ప్రెగ్నెన్సీ వస్తుంది. వీర్యకణంతో అది కలిసి పిండంగా మారుతుంది అనమాట. కాబట్టి ఆ హార్మోన్స్ సరిగ్గా లేకపోయినా కూడా ప్రెగ్నెన్సీ రాదు. రెండోది, యూట్రస్ అంటే గర్భసంచి సరిగ్గా లేకపోతే, అంటే కొంతమందికి పుట్టుకతోటే లోపల పొర ఉండొచ్చు, లేకపోతే గర్భసంచి చిన్నగా ఉండొచ్చు, లేకపోతే గర్భసంచులు రెండు ఉంటాయి, ఆ చిన్నగా ఉంటాయి. అట్లాంటి వాళ్ళకు కూడా చాలా రేర్, కొంతమందికే అవుతుంది అట్లా ఉంటే, లేకపోతే చాలా మటుకు ప్రెగ్నెన్సీ రాదు. దాన్ని యూట్రస్ డైడల్ఫస్ అంటారు. ఆ పొర ఉండేదాన్ని సెప్టేట్ యూట్రస్ అంటారు. ఇవేంటంటే పుట్టుకతోటే వస్తాయి. తర్వాత ఆ గర్భసంచిలో ఏమన్నా గడ్డలు, ఇప్పుడు మామూలుగా పిండం ఫామ్ అయ్యాక గర్భసంచిలోకి వచ్చి కూర్చుంటుంది. ఆ కూర్చునే చోట కనుక ఏమన్నా ట్యూమర్, ఫైబ్రాయిడ్ అంటారు దాన్ని, ఫైబ్రాయిడ్ కానీ లేకపోతే పాలిప్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా గర్భం రాదు. వచ్చినా కూడా మనకు తెలియకుండానే అది పోతుంది. అది దాని తర్వాత గర్భసంచి నుంచి ట్యూబ్స్ ఉంటాయి. ఆ ట్యూబ్స్ ద్వారానే మనకి అండాలు లోపల, అండము కలిసాక వీర్యకణంతో ఆ పిండం లోపలికి వస్తుంది. అందులో బ్లాక్ ఉన్నా కూడా గర్భం రాకపోవచ్చు. తర్వాత ఓవరీస్లో అండోత్పత్తి, ఇందాక చెప్పాను కదా, హార్మోన్స్ లేకపోవటం వల్ల అండోత్పత్తి కాదు. అండోత్పత్తి కాకపోతే ఇక ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉండదు. ఈ అండోత్పత్తికి కాకపోవటాన్ని యానోవిలేషన్ అంటారు. ఈ యానోవిలేషన్ PCO అనే కాజ్ కూడా ఉందన్నమాట. అది PCO అనే ప్రాబ్లము ఓవరీస్లో ఉన్నా కూడా రాకపోవచ్చు. ఓవ్యులేషన్ సరిగ్గా కాకపోవచ్చు, ఇర్రెగ్యులర్ ఓవ్యులేషన్ అదే అయ్యి అండోత్పత్తి కాకపోవటం వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. ఇప్పుడు మనం తెలుసుకుంది వీటి వల్ల. ఇవన్నీ కాకుండా కొన్ని జనరల్ కాజెస్ ఉంటాయి. జనరల్ కాజెస్ ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి రాకపోవచ్చు, ప్రొలాక్టిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రాకపోవచ్చు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. కాబట్టి వీటికన్నిటికి కూడా ట్రీట్మెంట్స్ ఉంటాయి. వీటికి ట్రీట్మెంట్స్ అన్నీ మీరు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మీకు అంత బాగా అయిపోతుంది. దీని గురించి మీరు వరీ కావాల్సిన అవసరం లేదు. ఇద్దరు భార్యాభర్త ఇద్దరు ఒకటేసారి వెళ్ళి డాక్టర్స్కి చూపెట్టుకొని అన్నీ చేయించుకోండి. కొన్నిసార్లు చిన్న కాజెస్ వల్ల కూడా కాకపోవచ్చు, ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా కాకపోవచ్చు. అట్లాంటప్పుడు ఆ ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేస్తే అంత బాగా అయిపోతుంది. కాబట్టి అందరూ తప్పకుండా చూపెట్టుకొని మీరు ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి డాక్టర్స్ దగ్గరికి వెళ్తే. దీనివల్ల ఏంటంటే ఓవ్యులేషన్ ఇండక్షన్ అని చేస్తారు మెడిసిన్స్ తోటి. కాబట్టి ఓవ్యులేషన్ అవుతుంది. తర్వాత ఏమైనా పొర ఉంటే ఆ పొరను తీసేస్తారు. దానివల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్. ఏమైనా ట్యూమర్స్ ఉంటే ట్యూమర్స్ తీసేస్తారు.
మేల్స్లోనేమో వ్యారికోసిల్ అనే ఉంటుంది. ఆ వ్యారికోసిల్ ట్రీట్మెంట్ ఇస్తే బాగైపోతుంది, సీమెన్ అదంతా నార్మల్ అయిపోతుంది. ఇలా అన్నిటికీ అన్నీ ఉన్నాయి, అన్నిటికీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి మీరు దాని గురించి మీరు ఏమీ వరీ కావాల్సిన అవసరం లేదు. మీకు ప్రెగ్నెన్సీ రాలేదని బాధపడవలసిన అవసరం లేదు. మీరు కన్సల్ట్ చేయాలి డాక్టర్స్ని, అంతే.